అండ్ అందరికీ నమస్కారం, వెల్కమ్ బ్యాక్ టు ట్రైటీ టెక్నాలజీస్. మా ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్తో షేర్ చేయండి. అండ్ డోంట్ ఫర్గెట్ టు కమెంట్ అబౌట్ యువర్ ఫీడ్బ్యాక్స్ అండ్ ఆల్సో మీకు ఏ క్వెరీస్ ఉన్నా మాకు కమెంట్ చేయండి, సో దట్ మేము మీకు రిప్లై బ్యాక్ చేయడానికి ట్రై చేస్తాం. ఓకే, సో మనము డెవాప్స్ మంత్లో ఉన్నాము. సో వీ హ్యావ్ ఆల్రెడీ డన్ జెన్కిన్స్. ఓకే, సో జెన్కిన్స్లో మనం వీడియోస్ చేస్తున్నాం. ఆల్రెడీ వీ హ్యావ్ డన్ 6 సెషన్స్. ఓకే, సో ఇది వచ్చేసి మనది 7th సెషన్. ఓకే, సో మనం ఆల్రెడీ వీ హ్యావ్ సీన్ ఇన్స్టాలేషన్ అండ్ వీ హ్యావ్ సీన్ వాట్ ఈస్ జాబ్ అండ్ హౌ టు ఆర్గనైజ్ దోస్ జాబ్స్, హౌ టు క్రియేట్ ఫోల్డర్స్ అనేది చూసాము. అండ్ ఆ తర్వాత మనము బిల్డ్ ఎలా క్రియేట్ చేసామో చూసాము, బిల్డ్ని ఎలా ట్రిగర్ చేసామో చూసాము, పీరియాడిక్ ట్రిగరింగ్ అంటే ఏంటో చూసాము. ఆ తర్వాత మనము వీ హ్యావ్ సీన్ హౌ టు యాడ్ ది సోర్స్ కోడ్ మేనేజ్మెంట్. సో సోర్స్ కంట్రోల్ మేనేజ్మెంట్లో మనం గిట్ని ఎలా యాడ్ చేసామో చూసాము. ఆ తర్వాత మనం గ్రాడ్యువల్ ప్రాజెక్ట్ని ఎలా వ్రాపర్తో బిల్డ్ చేసామో చూసాము. ఆ తర్వాత మనం టెస్టింగ్ చూసాము, టెస్ట్ రిజల్ట్స్ ఎలా వస్తాయి యూజింగ్ JUnit అండ్ ఆల్సో జాకోతో ఎలా టెస్ట్ యూనిట్స్ వస్తాయి. అండ్ ఆల్సో వీ హ్యావ్ సీన్ ది ఆర్కైవింగ్ ఆఫ్ ది ఆర్టిఫాక్ట్స్. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి ఈరోజు మనము జెన్కిన్స్ అడ్మినిస్ట్రేషన్. సో వన్ ఆఫ్ ద మెయిన్ ఇంపార్టెంట్ టాపిక్స్. ఓకే, సో జెన్కిన్స్ అడ్మినిస్ట్రేషన్. ఓకే, సో జనరల్గా జెన్కిన్స్ అడ్మినిస్ట్రేషన్లో మనం ఏమేమి ఉంటుందంటే మనకు జనరల్గా వీ హ్యావ్ దట్ సెక్యూరిటీ, దెన్ డిస్ట్రిబ్యూటెడ్ బిల్డ్స్ ఎలా మనము డిస్ట్రిబ్యూట్ చేసాము బిల్డ్స్ అండ్ హౌ వీ స్కేల్ ది బిల్డ్స్, అండ్ దెన్ రెస్ట్ API ఎలా యూజ్ చేసి మనము జెన్కిన్స్ని ఎలా కాల్ చేసాము యూజింగ్ రెస్ట్ APIస్ని చూద్దాం. ఓకే, సో ఫస్ట్ విల్ సీ ఆల్ ద థియరీ పార్ట్, దెన్ విల్ గో విత్ ద హ్యాండ్స్ ఆన్ ల్యాబ్. ఓకే, సో జనరల్గా సెక్యూరిటీ వైజ్ వచ్చేస్తే ఓకే, so whenever we see administration lo first we will always have authentication and authorization. Okay, so authentication and authorization is chala important. Authentication is nothing but evaru user like a user login chestunnadu and who is the user, and vallu like we will be validating that user and who they claim to be. Okay, so that is the main purpose of the authentication. Authorization ante nothing but a specific resources ki or else a specific functions ki permissions unnai anedi authorization. Okay, so authentication is a user based, like a user a group anedi. Authorization vacheshi a user ki ఏ permissions unnai, read write execute permissions ఏమేమి ఉన్నాయి, ఏ రిసోర్స్ కుంది, ఏ ఫంక్షన్ పైన authorization ఉంది అనేది చాలా ఇంపార్టెంట్. ఓకే, సో జెన్కిన్స్లో ఎలా ఉంటుంది, సో జెన్కిన్స్లో జనరల్గా మనకి మేనేజ్ జెన్కిన్స్ అని ఉంటుంది కదా. సో వీ హ్యావ్ సీన్ సో మెనీ టైమ్స్. ఓకే, సో మేనేజ్ జెన్కిన్స్లో మనకి మేనేజ్ యూజర్స్ అని ఉంటుంది. ఓకే, సో ఆ యూజర్స్లోకి మేనేజ్ యూజర్స్ అని కొడితే జనరల్గా వీ కెన్ యాడ్ ది యూజర్స్. ఓకే, సో వీ కెన్ క్రియేట్ అ యూజర్, వీ కెన్ డిలీట్, వీ కెన్ మాడిఫై. ఓకే, యూజర్స్ క్రియేట్ చేయొచ్చు, we can delete user and we can also modify the user. Okay, so for example నేను ఇప్పుడు ట్రైటీ టెక్నాలజీస్ కింద లాగిన్ అయ్యాను అనుకోండి, I cannot delete this particular user. Okay, సో నేను ఏదైతే లైక్ లాగిన్ అయి ఉన్నానో ఆ యూజర్ని డిలీట్ చేయలేము. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ user1 అనే అతను లాగిన్ అయి ఉన్నాడు అనుకోండి జెన్కిన్స్లో, we cannot delete that user until unless he logs out. Okay, సో లాగౌట్ అయిన తర్వాతనే మనం ఆ యూజర్ని డిలీట్ చేయడానికి మనకి అవకాశం ఉంటుంది అనమాట. ఓకే, సో జనరల్గా మనం క్రియేట్ యూజర్ చేసినప్పుడు వీ గివ్ ది యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్ ఆఫ్ దట్ యూజర్ అండ్ ఆల్సో ద ఫుల్ నేమ్ ఆఫ్ ద యూజర్ అండ్ ఆల్సో విల్ గివ్ ది ఈమెయిల్ అడ్రస్ ఆఫ్ ద యూజర్. ఓకే, సో దట్ మనం చూసాము ల్యాబ్లో, మీకు క్లియర్ పిక్చర్ వచ్చేస్తుంది. ఓకే, తర్వాత మనము ఆథరైజేషన్ ఎలా ఇస్తాం. ఓకే, సో వీ హ్యావ్ ఏ కాన్సెప్ట్ కాల్డ్ ఎనేబులింగ్ మ్యాట్రిక్స్ సెక్యూరిటీ. ఓకే, సో మ్యాట్రిక్స్ సెక్యూరిటీ ఎలా ఎనేబుల్ చేస్తామంటే జెన్కిన్స్లో వీ గో టు ది గ్లోబల్ సెక్యూరిటీ. ఓకే, సో గ్లోబల్ సెక్యూరిటీలోకి వెళ్ళి ఓకే, సేమ్ మేనేజ్ జెన్కిన్స్లో గ్లోబల్ కాన్ఫిగర్ గ్లోబల్ సెట్టింగ్స్లో గ్లోబల్ సెక్యూరిటీలోకి వెళ్ళి ఓకే, సో మనం ఏంటంటే ఆ సెక్యూరిటీని ఎనేబుల్ చేయొచ్చు అండ్ ఏ రిసోర్సెస్కి పర్మిషన్ ఇవ్వాలో ఆ రిసోర్సెస్కి మనము పర్మిషన్ ఇవ్వచ్చు. ఓకే, అందులోనే మనకి మ్యాట్రిక్స్ బేస్డ్ సెక్యూరిటీ అని కూడా ఉంటుంది. ఓకే, సో మ్యాట్రిక్స్ బేస్డ్ సెక్యూరిటీ ఎట్లా ఉంటుందంటే లైక్ వీ కెన్ గివ్ ది అప్రోప్రియేట్ పర్మిషన్స్ అనమాట. ఆ యూజర్కి ఆ గ్రూప్కి మనము రీడ్ యాక్సెస్ ఇవ్వచ్చా, లేకపోతే ఆ పర్టికులర్ జాబ్కి నేను రీడ్ యాక్సెస్ ఇవ్వాలి, లేకపోతే ఒక పర్టికులర్ వ్యూకి నేను రీడ్ యాక్సెస్ ఇవ్వాలి, లేదంటే పర్టికులర్ ఏజెంట్కి నేను బిల్డ్ యాక్సెస్ ఇవ్వాలి, ఆర్ ఎల్స్
నేను మొత్తం ఓవరాల్గా ఐ కెన్ గివ్ ది అడ్మినిస్ట్రేటర్ యాక్సెస్ కూడా నేను ఇవ్వచ్చు ఆ పర్టికులర్ యూజర్కి. ఓకే, సో అదంతా మనము మ్యాట్రిక్స్ సెక్యూరిటీలో చూద్దాం. ఓకే, ఎలా చేస్తాం అనేది. ఓకే, సో దిస్ ఈజ్ వాట్ ద సెక్యూరిటీ లైస్ ఇన్ ది జెన్కిన్స్. ఓకే, నెక్స్ట్ వచ్చేసి జెన్కిన్స్ రెస్ట్ ఏపీఐ. ఓకే, సో జెన్కిన్స్ రెస్ట్ ఏపీఐ కూడా చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే, సో వాట్ యూ మీన్ బై రెస్ట్ ఏపీఐ? ఓకే, సో జనరల్గా మనము క్లయింట్ నుంచి, ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ రిమోట్ యాక్సెస్, ఏదైనా రిమోట్ యాక్సెస్ నుంచి మనము ఆపరేషన్స్ని ట్రిగర్ చేసాం అనమాట. ఓకే, వాట్ కైండ్ ఆఫ్ ఆపరేషన్స్? ఇట్ మైట్ బి ఎనీ జెన్కిన్ ఆపరేషన్. ఓకే, సో ఇప్పుడు నేను జెన్కిన్స్ మాస్టర్కి కనెక్ట్ అయిపోయి, ఓకే, మనం ఎప్పుడైనా కానీ త్రూ హెచ్టిటిపిఎస్ కనెక్ట్ అవుతాము. ఓకే, సో ఇట్ మైట్ బి హెచ్టిటిపి ఆర్ హెచ్టిటిపిఎస్, ఆల్వేస్ వి గో విత్ హెచ్టిటిపిఎస్ ఇన్ ది రియల్ టైమ్. ఓకే, సో హెచ్టిటిపిఎస్ కాల్ చేస్తాను జెన్కిన్ మాస్టర్కి, సో దట్ ఐ కెన్ మేనేజ్ ది జాబ్స్. ఓకే, ఆ ప్రాజెక్ట్ని మేనేజ్ చేయొచ్చు, ఆర్ ఎల్స్ ఐ కెన్ ట్రిగర్ ఎ బిల్డ్. ఓకే, సో నేను ఏదైనా ఆపరేషన్ని నేను యూజింగ్ ది ఏపీఐ కాల్స్, రెస్ట్ ఏపీఐ కాల్స్తోని నేను జెన్కిన్స్ని కాల్ చేసి, జెన్కిన్ మాస్టర్ని కాల్ చేసి నేను ఈ జాబ్స్ అన్ని నేను ఎగ్జిక్యూట్ చేయొచ్చు. ఓకే, సో దట్ ఈస్ ద మెయిన్ ఇంపార్టెంట్, దట్ ఈస్ ద మెయిన్ అడ్వాంటేజ్ ఆఫ్ ద రెస్ట్ ఏపీఐ. ఓకే, సో ఆ రెస్ట్ ఏపీఐని మనం ఎలా కాన్ఫిగర్ చేస్తాము అనేది మనము వచ్చే హ్యాండ్స్ ఆన్ ల్యాబ్స్లో చూడొచ్చు. ఓకే, బట్ మేనేజ్ జెన్కిన్స్లోనే ఉంటుంది ఇది కూడా. సో ఇఫ్ యూ గో టు మేనేజ్ జెన్కిన్స్, మనకి గ్లోబల్ సెక్యూరిటీలో, ఓకే, వెళ్ళి చూస్తే మనకి సిఎస్ఆర్ఎఫ్, ఓకే, సిఎస్ఆర్ఎఫ్ అంటే ప్రివెంట్ క్రాస్ సైట్ రిక్వెస్ట్ ఫోర్జరీ ఎక్స్ప్లాయిట్స్ అని ఉంటుంది. ఓకే, సో ఇది ఆల్రెడీ ఎనేబుల్ అయి ఉంటుంది. ఓకే, సో ఎవ్రీ రిక్వెస్ట్కి మనం ఏం చేస్తామంటే, సో ఎప్పుడైనా కానీ క్రెడెన్షియల్స్ సెండ్ చేస్తున్నప్పుడు క్రంబ్ అనేది మనము జనరేట్ చేస్తాం. ఓకే, సో ఇది గుర్తుపెట్టుకోండి, క్రంబ్ అనేది మనము జనరేట్ చేస్తాం. ఓకే, సో జెన్కిన్స్ క్రంబ్ అని మనము ఒకటి జనరేట్ చేయాలి. ఓకే, సో ఐ విల్ షో యూ హౌ టు జనరేట్ దిస్ జెన్కిన్ క్రంబ్. ఓకే, సో అలాగే మనము ఏపీఐ టోకెన్ని కూడా జనరేట్ చేయాలి. ఓకే, సో ఆ పర్టికులర్ యూజర్కి, ఏ యూజర్ అయితే మనము ఏపీఐ కాల్స్ చేద్దాం అనుకుంటున్నామో, రెస్ట్ ఏపీఐ కాల్స్, ఆ ఏపీఐ టోకెన్ యూజ్ చేస్తే మనం ఆ యూజర్ నేమ్తోని, ఓకే, ఈ టోకెన్ని మనం పాస్వర్డ్ కింద యూజ్ చేయొచ్చు. ఓకే, సో ఆ తర్వాత మనము ఈ మూడు యూజ్ చేసి, లైక్ మనం ఎండ్ పాయింట్, ఏదైతే ఎండ్ పాయింట్ ఉంటుందో, ఎండ్ పాయింట్ ఇన్ ద సెన్స్ మనకి ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనది లోకల్ హోస్ట్లో ఉంది కదా, సో లోకల్ హోస్ట్ 9999 అనేది మనది ఎండ్ పాయింట్. ఓకే, ఆ ఎండ్ పాయింట్ ప్లస్ క్రంబ్ ప్లస్ యూజర్ నేమ్ అండ్ ఆల్సో దిస్ టోకెన్. ఓకే, సో ఇవన్నీ యూజ్ చేసి మనము ఈ ఏపీఐ కాల్ని కాల్ చేసి మనము ఆ పర్టికులర్ జాబ్, ఏదైనా జాబ్ ఉందనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఆ జాబ్ని ఎనేబుల్ చేయాలనుకున్నా, డిజేబుల్ చేయాలనుకున్నా, అది నేను చేయొచ్చు అనమాట. ఓకే, సో ఈ ఏపీఐ కాల్స్ ఏమేమి ఉంటాయి, ఏపీఐ కాల్స్ నేను ఎలా చెక్ చేయొచ్చు, ఏమేమి ఉంటాయంటే, జనరల్గా ఇప్పుడు మనది లోకల్ హోస్ట్ ఉంది కదా, సో ఈ లోకల్ హోస్ట్ 9999లో ఉంది మనది, అండ్ మనము /job/ ఆ జాబ్ నేమ్, ఓకే, /API అని అనుకోండి, మనకి అందులో ఉన్న ఏపీఐ కాల్స్ అన్నీ మనకి వచ్చేస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ నాది టెస్ట్ ఉంది అనుకోండి, ఓకే, నా జాబ్ నేమ్. ఓకే, సో ఇక్కడ ఏపీఐ కాల్స్ ఏమేమి ఉండొచ్చు, డిజేబుల్. ఓకే, నేను ఈ పర్టికులర్ జాబ్ని డిజేబుల్ చేయొచ్చు ఏపీఐ కాల్తో. ఆల్వేస్ నేను కాన్ఫిగరేషన్ ఏమేమి ఉందనేది config.xmlతో నేను మొత్తం ఈ జాబ్లో ఉన్న కాన్ఫిగరేషన్స్ మొత్తం ఈ XML ఫైల్లో చూడొచ్చు. ఓకే, సో ఈ విధంగా మనము ఏపీఐని కూడా ఆపరేషన్స్ని కూడా మనం డిస్కవర్ చేయొచ్చు. ఓకే, సో వీ కెన్ డిస్కవర్ ది ఏపీఐ ఆపరేషన్స్ యూజింగ్ దిస్, ఓకే, సర్వర్. లైక్ ఏదైతే సర్వర్ పైన మనం జెన్కిన్స్ ఉందో ఆ సర్వర్ని యూజ్ చేసి మనం డైరెక్ట్గా ఏపీఐని కాల్ చేయొచ్చు. ఓకే, సో అండ్ ఆల్సో మనకి సిఎల్ఐ కూడా ఉంటుంది జెన్కిన్స్లో. ఓకే, సో విల్ ఆల్సో సీ హౌ టు డూ దస్ సిఎల్ఐ కూడా మనం ఎలా చేసి మనం జాబ్స్ని కాల్ చేయొచ్చు. అండ్ ఆల్సో వీ కెన్ చెక్ ఆల్ ది లైక్ మనం ఏపీఐ టోకెన్ యూజ్ చేసి, ఓకే, వర్జన్ కానివ్వండి, లేకపోతే ఆ జాబ్ని ఎలా ఏమేమి ఉన్నాయి ఆ జాబ్లో కూడా మనము యూజింగ్ సిఎల్ఐ కూడా మనం చెక్ చేయొచ్చు, జెన్కిన్ సిఎల్ఐ. ఓకే, సో అది కూడా మనం చూద్దాం ల్యాబ్లో ఎలా చేస్తాం అనేది. ఓకే, సో దట్ ఈస్ ద మెయిన్ పార్ట్ ఆఫ్ ద రెస్ట్ ఏపీఐ. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి డిస్ట్రిబ్యూటెడ్ బిల్డ్. ఓకే, సో బిల్డ్ని మనం ఎలా డిస్ట్రిబ్యూట్ చేస్తాం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే, డిస్ట్రిబ్యూటింగ్ ఆఫ్ బిల్డ్ అంటే నథింగ్ బట్ స్కేలింగ్ ఆఫ్ ద వర్క్ లోడ్. ఓకే, సో మనం వర్క్ లోడ్ని ఎలా స్కేల్ చేస్తున్నాము, ఓకే, అండ్ ఆ జాబ్స్ని ఎంత డిఫరెంట్ ఎన్విరాన్మెంట్స్లో రన్ చేస్తున్నాం అనేది మనము చూసుకోవచ్చు. ఓకే, సో జనరల్గా ఎలా ఉంటుందంటే, ఇప్పుడు జెన్కిన్స్ మాస్టర్ ఉందనుకోండి. ఓకే, సో జెన్కిన్స్ మాస్టర్, ఓకే, సో జెన్కిన్స్ మాస్టర్లో మనకి ఏజెంట్స్ ఉంటాయి. ఓకే, సో వీ కెన్ సే దట్ ఏజెంట్ 1, ఏజెంట్ అంటే నథింగ్ బట్ నోడ్స్. ఓకే, ఏజెంట్ 2 అండ్ ఏజెంట్ 3. ఓకే, ఇవి ఏ ఎన్విరాన్మెంట్లోనే రన్ అవ్వచ్చు. ఇప్పుడు నేను నాది జెన్కిన్స్ ఒక మాస్టర్లో లైనెక్స్లో ఉందనుకోండి, ఏజెంట్ లైనెక్స్లో ఉండొచ్చు, విండోస్లో ఉండొచ్చు,
మ్యాక్లో ఉండొచ్చు, ఓకే, ఎందులో అయినా ఉండొచ్చు, ఓకే, ఏజెంట్స్ ఎందులో అయినా రన్ అవుతుండొచ్చు, ఓకే. సో ఈ ఏజెంట్స్ని మనము యూజ్ చేసుకొని మనం పర్టికులర్ జాబ్స్ని కూడా, నేను ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఇక్కడ జాబ్ 1 రన్ అవ్వాలి, జాబ్ 2 రన్ అవ్వాలి, జాబ్ 3 రన్ అవ్వాలి అనేది కూడా మనము డిఫైన్ చేసుకోవచ్చు, ఓకే. సో ఈ విధంగా మనము బిల్డ్ని కూడా డిస్ట్రిబ్యూట్ చేయొచ్చు, ఓకే. సో మెయిన్ రీజన్ ఎందుకు మనకి డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ బిల్డ్ అనేది, జనరల్గా మనకు ఎప్పుడైనా సరే ఇట్ ఈస్ లైక్ మనకి చాలా బెనిఫిట్స్ ఉంటాయి అనమాట, ఓకే. సో వాట్ ఆర్ ఆల్ ద బెనిఫిట్స్, ఓకే. సో ఇంటెలిజెంట్ జాబ్ డిస్పాచింగ్, ఓకే. సో జాబ్ని మనకి ఏంటంటే డిస్ట్రిబ్యూట్ చేయొచ్చు ఈజీగా, అండ్ వీ కెన్ సీ లైక్ ఇప్పుడు నేను జావా బిల్డ్స్ అన్నీ, ఓకే, ఒక నోడ్లో రన్ అవ్వాలనుకోండి, నేను లేబుల్లో జావా అని ఇస్తే ఆ బిల్డ్స్ అన్నీ అదే ఏజెంట్కి వెళ్తాయి, ఓకే. సో ఆ విధంగా కూడా మనము జాబ్స్ని రన్ చేసుకోవచ్చు, ఓకే. సో ఇది ఎక్కడ ఉంటుందంటే సేమ్ మళ్ళీ మనము మేనేజ్ జెన్కిన్స్లో, ఓకే. సో మేనేజ్ జెన్కిన్స్లోకి వెళ్తే, ఓకే, మేనేజ్ నోట్స్ అని ఉంటుంది, ఓకే. సో మేనేజ్ నోట్స్లోకి వెళ్తే మనకి మాస్టర్ నోడ్ కనిపిస్తుంది ప్రస్తుతానికి మనకి. సో ఇక్కడ మనము అడిషనల్ నోట్స్ని కూడా యాడ్ చేయొచ్చు, ఓకే. సో ఆ నోట్స్ని ఎలా యాడ్ చేస్తామనేది చూద్దాం మనము, ఓకే. లైక్ చూపిస్తాను నేను మీకు హౌ టు డూ దట్ అని. అండ్ అందులోనే మనకి నంబర్ ఆఫ్ ఎగ్జిక్యూటర్స్ అని ఉంటుంది, ఓకే. సో నంబర్ ఆఫ్ ఎగ్జిక్యూటర్స్ అంటే ఏంటంటే ఎగ్జిక్యూటర్స్, ఓకే, అంటే ఎన్ని బిల్డ్స్ ఎగ్జిక్యూట్ అవ్వాలనేది ఉంటుంది, ఓకే. సో జనరల్గా ఎప్పుడైనా కానీ మాస్టర్లో 0 పెడతాం మనము రియల్ టైంలో, ఎందుకంటే వీ జస్ట్ డోంట్ వాంట్ టు రన్ ఎనీ బిల్డ్స్ ఆన్ ద మాస్టర్, ఓకే. సో అదే ఏజెంట్ కాన్ఫిగరేషన్లో అయితే మనము ఎన్నైనా ఇవ్వచ్చు. జనరల్లీ మీకు డిఫాల్ట్గా 2 ఇవ్వండి, సో దట్ ఇట్ విల్ బి వెరీ ఈజీ అనమాట. ఆ నోడ్లో ఎప్పుడైనా కానీ సైమల్టేనియస్గా 2 బిల్డ్స్ రన్ అవ్వచ్చు. లేదంటే హ్యూజ్ ఉంది అనుకోండి, మీరు 4 ఇవ్వచ్చు, ఎంతైనా నెంబర్ ఇవ్వచ్చు, ఓకే. ఇట్ డిపెండ్స్ ఆన్ యువర్ ఆర్గనైజేషన్, ఇట్ డిపెండ్స్ ఆన్ యువర్ రిసోర్సెస్, ఓకే. అండ్ ఆల్సో నేను అన్నట్టు పర్టికులర్గా జాబ్ ఎగ్జిక్యూషన్ని యూజింగ్ లేబుల్స్ మనం చేయొచ్చు, ఓకే. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను రిస్ట్రిక్ట్స్ వేర్ దిస్ జాబ్ కెన్ బి రన్, ఓకే. సో నేను ఇప్పుడు లేబుల్ ఇక్కడ జావా అని ఇచ్చాను అనుకోండి, ఓకే. నేను జాబ్ క్రియేట్ చేసేటప్పుడు కూడా లేబుల్లో జావా అని ఇచ్చాను అనుకోండి, ఓకే. ఇట్ విల్ ఆల్వేస్ గో అండ్ రన్ ఆన్ దట్ పర్టికులర్ నోడ్, ఓకే. ఏ నోడ్లో అయితే మనం జావా అని ఇచ్చామో ఆ జావా నోడ్ పైననే ఈ జావా జాబ్స్ అన్ని రన్ అవుతూ ఉంటాయన్నమాట, ఓకే. సో ఈ విధంగా మనం చేసుకోవచ్చు. అండ్ మనం ఎన్నైనా నోడ్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు, సో దట్ వీ కెన్ డిస్ట్రిబ్యూట్ అవర్ బిల్డ్, ఓకే. సో ఇది మనం ల్యాబ్లో కూడా చూద్దాము ఎలా చేస్తాం అనేది. బట్ దిస్ ఈస్ ద థియరీ పార్ట్. సో మీకు ల్యాబ్లో అయితే క్లియర్గా ఒక పిక్చర్ వస్తుంది హ్యాండ్స్ ఆన్ చేసినప్పుడు, ఓకే. సో విల్ సీ దట్ ఇన్ ద నెక్స్ట్ సెషన్. బట్ ప్లీజ్ బీ స్టే ట్యూన్డ్ ఫర్ మోర్ వీడియోస్ అండ్ కీప్ వాచింగ్ ది వీడియోస్. మీకు ఏ డౌట్స్ అయినా కానీ లైక్ ఐ సెడ్ మీరు ఆల్వేస్ కమెంట్ చేయండి, అండ్ ఆల్సో ఫీడ్బ్యాక్ కూడా సెండ్ చేస్తూ ఉండండి. అండ్ ప్లీజ్ బీ స్టే ట్యూన్డ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మా ఛానల్కి అందరు సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ.